కలిసి నోము నోచుకోవాలని ప్రయత్నం చేసిరి. కానీ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుట చేత వారెవరు నోము నోచుకోలేదు. ఆ విధంగా వారు 6 సంవత్సరాలు నోము నోచుటకు ప్రయత్నం చేయుట ఆఖరి ఆమె బిడ్డ చచ్చిపోవుట అందుచే వారి నోము నోచుకోకుండా వీలు కాకపోవుట ఉండడం అయినది. మిగిలిన 6 ఏడో ఆమెనే దుమ్మెత్తిపోయడం జరుగుతూ ఉండేది. అట్లే ఆ 7వ ఆవిడ కూడా వారందరూ నోము ప్రయత్నం చేసి పూర్వం వలె ఆఖరి ఆమె బిడ్డ చనిపోయాను. కానీ ఆమెతో తోటికోడలు తను తిట్టిపోయిదురని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటికోడళ్ళతో వారితో కలిసి నోము నోచుకున్నది. రాత్రి ఇంటికి వచ్చి పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భూమి మీదకు భుజం మీద వేసుకుని చివరినున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుని పోయి వచ్చుచుండగా అంతలో గ్రామ సంచారం చేయుటకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి వచ్చుచున్నావని అంటున్నది. అందుకమ్మ అమ్మ ఏం చేయమంటావు? 7 నుంచి ఏటకొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయం ఎందుకు చనిపోయాను. కానీ బిడ్డ చచ్చిపోకుండా చేత నన్ను తిట్టుచుండను. ఈ ఏడాది వారి నోమగుట కష్టపడకూడదని చచ్చిన బిడ్డను ఇంటిలో ఉంచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవం తీసుకొచ్చి నన్ను. ఆ మాటలు విని పోలేరమ్మకు జాలి వేసింది. ఆమెకు అక్షింతలిచ్చి వాటిని తమ బిడ్డలని కూర్చున్న చోట చల్లి చచ్చిన వారి పేర్లతో పిలవమని చెప్పవలసిందిగా చెప్పి వెళ్ళిపోయింది. అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లల్ని పాతి పెట్టిన గోపుల మీద అక్షింతలు చల్లి చచ్చిన వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులుగా బయటికి వచ్చింది. అంతటా ఆమె ఆ 7 పిల్లల్ని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. తెల్లవారేసరికి ఆమె తోడుకోడలు వారు ఆ పిల్లలు చూసి వీరెక్కడి నుంచి వచ్చింది అని అడగగా ఆమె గత రాత్రి జరిగిన విషయంలో చెప్పదలిచింది. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయి ప్రతి సంవత్సరం పొలాలమావాస్య నోము నోచుకున్న శుభంగా ఉంది. డాడీ క్లిప్